మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, నీకు వందనములు స్వామి. నీ మహాకృపలో మా ప్రియ తమ్ముడు సోదరుడు నీ కుమారుడు సాంబశివరావు గృహంలో, సాంబశివరావు ప్రసన్నమ్మల గృహంలో మేమందరము నీ కుటుంబ సభ్యులముగా కలిసి ఈ రీతిగా ఈ రోజంతా మిమ్మల్ని స్తుతించుటలో, ఆరాధించుటలో మేము నిమగ్నమై నీ ముఖ దర్శనము చేసి ధన్యులం కావడానికి ఇటు అవకాశం మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎన్నో ఏండ్లుగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, నిన్ను పూజిస్తున్నాము, నిన్ను సేవిస్తూ ఉన్నాము, నిన్ను ప్రకటిస్తూ చాటిస్తూ ఉన్నాము. కానీ ఇప్పటికొచ్చి ఇంకా మీరు మాకు అర్థము కాలేదని ఒప్పుకుంటున్నాము నాయన. నీవు మాకు అగోచరుడవు స్వామి. మా దోషములన్నీ క్షమించండి. నిన్ను గూర్చి యోగ్యముగా ఎలా మాట్లాడాలో కూడా మాకు తెలియదు. స్తుతించాలని ఆరాటమే తప్ప ఎలా స్తుతించాలో కూడా తెలియని పామరులము, మూఢులము తండ్రి, అజ్ఞానులం. దయచేసి మమ్మల్ని క్షమించి మా నేరములు, అపరాధములు, అజ్ఞానకృతములు, బలహీనతలు అన్నిటిని మీరు క్షమించి నీ శిలువ రక్తముతో నన్ను మమ్మల్ని బాగా కడిగి శుద్ధీకరించి ఈ దినము మేము సమర్పించే స్తుతి ఆరాధన మీరు అంగీకరించి దయతో స్వీకరించి మా స్తుతుల పైన మీరు ఆసీనుడవై మమ్మల్ందరినీ ప్రత్యేకంగా ఈ గృహమును, ఈ కుటుంబాన్ని మీరు దీవించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. కరుణగల మా తండ్రి, ఈ సమయంలో దిగి వచ్చి మీరే మాతో మాట్లాడమని, గొప్ప కార్యములు చేయమని, మేము బ్రతకవలసిన విధానము, నడవలసిన మార్గము మీరు మాకు నేర్పించి, చూపించి, నడిపించమని, బ్రతికించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, అత్యంత నిరాశాజనకమైన పరిస్థితులలో దావీదు భక్తుడు దేవుణ్ణి పిలుస్తూ ఉన్నాడు. వెరీ డిసప్పాయింటింగ్ అండ్ డిస్కరేజింగ్ సిచ్యువేషన్. దేవుణ్ణి ఎలా పిలుస్తున్నాడంటే, నా స్తుతికి కారణభూతుడా అన్నాడు. అదొక్కటే ఎన్కరేజింగ్గా ఉన్నది. మిగతాది ఇమ్మీడియట్గా స్టేట్మెంట్ అన్ని చూడండి. నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు తెరచి ఉన్నారు. నన్ను చెడగొట్టాలని కపటము గల తమ నోరు తెరచి ఉన్నారు. భక్తుని చుట్టూరా ఆవరించిన పరిస్థితులన్నీ బాధాకరంగా ఉన్నవి, నిరాశాజనకంగా ఉన్నవి, హృదయాన్ని గాయపరిచేవిగా ఉన్నవి, నిర్హేతుకముగా, నిర్నిమిత్తముగా వారు నాతో పోరాడుచున్నారు. దావీదుతో జగడానికి, కలహానికి వచ్చారు. దావీదును అడుగుతున్నారు కొంతమంది, ఏంటంటే వాళ్ళందరూ మీ మీద పగబట్టారు, మీ మీద యుద్ధానికి వచ్చారు, మీకు వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా? లోగడ ఏమైనా పగలు, ఏదైనా ఆస్తి పంపకాలు, వ్యాపారాలు, వ్యవహారాలు, ఏదైనా మీకు వాళ్ళకు డిస్ప్యూట్స్ ఉన్నాయా అంటే, లేదండి, వాళ్ళ ముఖమే తెలియదు నాకు. డిస్ప్యూట్స్ ఎక్కడిది? లోగడ నేను వాళ్ళని దుఃఖపరిచి, గాయపరిచి, నష్టపరిచింది ఎక్కడిది సార్? అసలు వాళ్ళ ముఖమే నాకు తెలియదు. వాడు నా మీద భయంకరమైన పగ పెట్టుకొని నాతో యుద్ధానికి వచ్చాడు. నా మీద పోరాడడానికి వాడు డబ్బులు ఖర్చు చేస్తున్నాడు, టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు. అంత పగ ఏంటి అంటే ఏమో నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు అతడు ఎవరో నాకు తెలియదు. నిర్నిమిత్తముగా, నిర్హేతుకముగా నాతో వారు పోరాడుచున్నారు. మరికొంతమంది లోగడ దావీదుకు పరిచయమైన వారు దావీదు ప్రేమను పొందారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగ పట్టి ఉన్నారు అని మాట్లాడుతున్నాడు 4వ వచనములో. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. ప్రియులారా,
నేనేం తప్పు చేశానో నాకు తెలియదు, నాకు తెలిసి నేను వాళ్ళకి ఏమి ద్రోహం చేయలేదు, కానీ ప్రజలందరూ నాకు శత్రువులైనారు, కపటముగా మాట్లాడుచున్నారు, ద్వేషపు మాటలాడుచున్నారు, భక్తిహీనులు తమ నోరు తెరిచి నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అలాంటి పరిస్థితిలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని పిలిచాడు, నా స్తుతికి కారణభూతుడా అని. అక్కడ రావలసింది ఏడుపు, దావీదుకు రావాల్సింది ఏడుపు, బాధ, సణుగు, గొణుగు. దేవా, ఎందుకు నాకు ఇలా అన్యాయం చేస్తున్నావు? నా శత్రువులు నాశనం అయిపోవాలి, నాకు న్యాయం జరగాలి, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అని దేవుణ్ణి అడగాలి. వాస్తవానికి ఆ మాట అనేశాడు కూడా, మౌనంగా ఉండకుము అన్నాడు. ఓపెనింగ్ వర్స్లో ప్రారంభ వచనములోనే, నా స్తుతికి కారణభూతుడవగు దేవా, నువ్వు మౌనముగా ఉండకు అంటే దేవుడు చాలా కాలము చర్య తీసుకోకుండా, ఏమీ యాక్షన్ తీసుకోకుండా, శత్రువులను శిక్షించకుండా, దావీదుకు సహాయం చేయకుండా దేవుడు మౌనంగా ఉన్నాడు అనే సంగతి దావీదు చెబుతున్నాడు. ఇంకా మౌనంగా ఉండకు తండ్రి, రాత్రి మగళ్ళు మొరపెడుతున్నాను, నీవు నాకు సహాయం చేయకుండా మౌనంగా ఉన్న కాలం ఇక చాలు, ఇప్పుడైనా నీవు దిగవచ్చి చర్య తీసుకోమని అడుగుతున్నాడు. కాబట్టి ఎన్నో బాధలలో ఉండి భక్తుడు మొరపెడుతుంటే దేవుడు మౌనంగా ఉన్నాడు, మాట్లాడడం లేదు, కార్యము చేయడము లేదు, సహాయం చేయడం లేదు. అలాంటప్పుడు రావలసింది ఏంటిది? గొణుగు, సణుగు రావాలి. దేవా, ఏంటి నన్ను ఇలా చేశావు? ఇదేం దేవుడు, ఇదేం భక్తుడు, ఇదేం భక్తి మార్గం అండి? శ్రమలో నువ్వు ఆదుకోలేనప్పుడు ఇక నువ్వు దేవుడిపై లాభమే ఉంది, నిన్ను నేను తెలుసుకొని లాభమే ఉంది, నేను ఆరాధించి నాకు ప్రయోజనమే ఉన్నది అనాలి. కానీ అలాంటి పరిస్థితిలో దేవుణ్ణి దావీదు రుచి చూచి మాట్లాడుతున్నాడు. చుట్టూరు అన్ని బాధాకరమైన పరిస్థితులు ఆవరించినప్పుడు దేవుడు స్తుతిని కలిగించేవాడు. ఇక్కడ ఒక అద్భుతమైన సత్యం కనబడుతుంది. స్తుతి అనేది అనేక అంచెలలో ఉంటుంది, అనేక అంతస్తులలో ఉంటుంది. కారణాలను బట్టి దేవుని స్తుతించాలి, అది కూడా బైబిలే చెబుతుంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామము సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. అంటే ఉపకారాలను స్మరించి స్తుతించడం కూడా ఉంది, అది కూడా చేయాలి. దేవుడు చేసిన మేళ్ళు, ఆయన ఇచ్చిన రక్షణ కొరకు, ఆయన ఇచ్చిన స్వస్థత కొరకు, పోషణ కొరకు, సమయోచిత సహాయములన్నిటి కొరకు, క్షేమము, కాపుదల, భద్రత, జీవము కొరకు కూడా. పురుషులారా, జీవమను కృపావరములో నీ భార్య నీతో పాలివారు అని అంటాడు. అంటే ఏంటి? లైఫ్ అనేది ఒక కృపావరం. పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి, అయితే ఆత్మవరాలు ఎన్ని ఉన్నా నీకు జీవం అనే వరం లేకపోతే ఆత్మవరాలు ఏం చేసుకుంటావు? జీవమే పోయిందనుకో, నీలో జీవం అనే కృపావరం లేకుండా పోతే ఇంకా నీకు స్వస్థపరిచే వరము, అన్య భాషల వరం అనేది అసలు అవసరమే లేదు. గనక దేవుడిచ్చే అన్ని కృపావరాలు నీకు పనికి రావాలంటే ముందు నీకు జీవము అనే కృపావరం ఉండాలి. ద గిఫ్ట్ వీ కాల్ లవ్ అండ్ లైఫ్. దేవుని ప్రేమ మనకొక వరము, ఆ ప్రేమతో దేవుడిచ్చిన జీవము మనకొక వరం. ఈ రెండు లేకపోతే గిఫ్ట్ ఆఫ్ గాడ్స్ లవ్ అండ్ గాడ్స్ ఇటర్నల్ లైఫ్, ఈ రెండు లేకపోతే ఇక మిగతా పరిశుద్ధాత్మ 9 వరాలు మనకు పనికొచ్చేవి కాదు. అవి దాని గురించి సబ్జెక్టే లేదు. గనుక దేవుణ్ణి మనం స్తుతించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నిటిని బట్టి దేవుణ్ణి
స్తుతించాలి. అయితే ఒక్కొక్కసారి పరిస్థితులు ఎలాగొచ్చేస్తాయి అంటే కారణాలే ఉండవు. అసలు కారణాలు మనకు కనబడవు. ఇంకా ఎందుకు స్తుతించాలో అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, జీవము అనే కృపావరం అన్నాం కదా, నాస్తికునికి కూడా ఉంది లైఫ్. దేవుని ఎరుగని అన్ని జనులకు కూడా ఉంది కదా లైఫ్. దేవుడు నాకు ఇచ్చిన స్పెషల్ కృపావరం ఏమున్నది? దేని స్తుతించాలా? దేవుడు లేడు అనేవాడు బ్రతికేస్తున్నాడు. దేవుణ్ణి స్తుతించని వాడు, పూజించని వాడు, దేవుణ్ణి గౌరవించని వాడు, దేవుణ్ణి అవమానించేవాడు, దేవుణ్ణి దూషించేవాడు కూడా లైఫ్ అనుభవిస్తున్నాడు. ఇంకా నాకు ఇచ్చిందే ఉన్నది పెద్ద. దేని కొరకు? జీవము కొరకు నీకు వందనాలని ఎలా చెప్పాలా? ఒక పరిస్థితి వచ్చినప్పుడు అంత డిప్రెషనే. అసలు ఏం మేలు చేశాడండి దేవుడు? కొంతమంది పాస్టర్లు చెప్తారు, దేవుడు నీకు పంచ జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు, కళ్ళు, కాళ్ళు, ముక్కు, చెవులు, దేవుడు స్తుతించాడంట. అల్లవయ్య, పాస్టర్లు అందరూ బతక నేర్చారు ఇట్లాంటి మాటలు చెప్పి. కాళ్ళు చేతులు నాకు ఇవ్వడం ఏంటి? అన్ని మతాల వాళ్ళకి లేవా కాళ్ళు చేతులు? యేసుప్రభు మార్గంలో ఉన్నవాళ్ళు కూడా వికలాంగులు లేరా? మరి అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. నువ్వేంటి ప్రసంగం చేసి పైసలు అడుక్కొని పోవడానికి? నువ్వేంటి నేర్చుకున్నావు, మాటలు నేర్చుకున్నావు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి స్తుతిద్దామంటే ఒక కారణం అనేది కనబడకుండా పోతుంది. ఏదో ఇప్పుడు దేవుడు ఇచ్చిన గాలిని బట్టి స్తుతించాలని ఒక మొన్న భక్తుడు ప్రసంగం చేస్తున్నాడు. నువ్వు పీల్చే గాలి దేవుడిచ్చినది, దేవానికి స్తోత్రం అని చెప్పంటే ఏదో ఒక ప్రసంగం చేసి పూట గడపడానికి చెప్తున్నావు. అదే గాలి కుక్కలు, మేకలు, నక్కలు అన్నీ పీల్చట్లేదా? నాస్తికులు పీల్చట్లేదా? దేవదూషకులు పీల్చట్లేదా? నాకొక్కడికి గాలి ఇచ్చాడు ఏంటి? నాకు కావలసింది చేయకుండా గాలి ఇచ్చారు స్తుతించంటే? ముందు ఇక్కడ అప్పులు ఉన్నాయి బాబు. అప్పులు తీరిస్తే స్తోత్రం అంటాం. అప్పులు తీర్చకుండా నీకు గాలి ఇచ్చాను, ముక్కులు ఇచ్చాను, చెవులు ఇచ్చానంటే ఇదంతా పాస్టర్లు బతక నేర్చిన వ్యవహారం. ఇదంతా అనిపించదు? అప్పుడప్పుడు అనిపిస్తుంది. చాలాసార్లు చెప్పొచ్చావు. పూటకో ప్రసంగం చేసి పబ్బం గడుపుకోవడానికి పాదిరులందరూ ఇలాగా మ్యాటర్ తయారు చేసుకున్నారు. ముందు నా సమస్య తీర్చాలి. నా సమస్య తీర్చకుండా నువ్వు అన్ని గాల్లో మాటలు చెప్పి గాలిని ఇచ్చాడు, ముక్కులు ఇచ్చాడంటే అదే గాలి, ముక్కులు దేవుడు లేడని నాస్తికులకు కూడా ఉన్నాయి. మరి ఏంటంటే స్తుతించేది ముందు ఇక్కడ అప్పు తీర్చమను, ఆ తర్వాత మాట్లాడండి. దేవుడు మనకు అన్ని వరాలు ఇస్తాడు. మనకి ఏదైతే అన్నిటికంటే పెద్ద సమస్య ఉందో అదొక్కటి మాత్రం అట్లనే ఉంచుతాడు. చాలా పెద్ద సమస్య ఉంది, ప్రాణం మీదకి వచ్చిన సమస్య, అది మాత్రం అట్లనే దేవుడు దాన్ని కాపాడి పోషించి, మిగతావన్నీ నీకు పిల్లల్ని ఇచ్చాను, నీకు గాలి ఇచ్చాను, నీకు ముక్కులు ఇచ్చాను, చెవులు ఇచ్చాను, నీకు అన్నం పెట్టాను. అన్నం నాకే పెట్టావేంటి? ఆకాశ పక్షులు, అడవి జంతువులు కూడా తింటున్నాయి. ఏమిటంటే దేవుడు చేసిన మేలు. అప్పుడప్పుడు ఫ్యాన్ పెడితే సరిపోయిందా? నిజమైన ప్రేమ ఉంటే ఛాయ్ కూడా ఇవ్వాల, అప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాం. కాబట్టి ఆ విధంగా డిప్రెషన్ వచ్చేసి ఒక్కోసారి ఇట్లా ఫ్యాన్ చూడగానే డిప్రెషన్. ఏమో ఫ్యాన్ గుర్తొచ్చి ఛాయ్ గుర్తు రాలేదా? కాబట్టి మనం ఎందుకు స్తుతించాలి అర్థం కాని పరిస్థితి. వాళ్ళకు కూడా అర్థం కాదు. అరే ఎన్ని ఫ్యాన్లు పెట్టినా వీడు ఇట్లా సణుగుతున్నాడని వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. అసలు స్తుతి ఎందుకండి బాబు? అప్పుడు మానవ జ్ఞానముతో, మానవుని మానసిక శక్తులతో అన్ని వాడు కూడగట్టుకున్నా సరే స్తుతించడం ఇంపాసిబుల్ అయిపోతుంది అన్నమాట. స్తుతించడము అసాధ్యమైపోతుంది. హృదయం అంతా కృంగిపోయి భారముతో నిండిపోయి ఇంకా ఎందుకండి అసలు నేను ముట్టడమే పెద్ద పొరపాటు అయిపోయింది.
నేను పుట్టిన నాడే మా అమ్మ నన్ను చంపేసి ఉంటే బాగుండు అన్నోళ్ళు కూడా ఉన్నారు. అంత డిప్రెషన్. నేను పుట్టకపోతే బాగుండేది, ఇంతకాలం ఎందుకు బ్రతికాను, ఎందుకు పుట్టాను. వాక్యం ఫలిస్తోంది ఆ విధంగా. క్లాస్ తీసుకుపోయినారు కనుక మరి మంచి నేల అంటే హృదయం ఉంటే అట్లనే ఉంటుంది. అసలు నేను పుట్టకపోయినా బాగుండు అని అనిపించినంత డిప్రెషన్ వచ్చేస్తుంది. మీకు అలాగా వచ్చిందో లేదో కానీ నాకైతే చాలాసార్లు వచ్చింది అట్లా డిప్రెషన్. మరి కొన్ని సంవత్సరాల కిందట మీకు జ్ఞాపకం ఉందో లేదో, నా బర్త్డే ఫంక్షను ఎస్పీజీ గ్రౌండ్స్లో అక్కడ ప్యారిష్ హాల్లో చేశారు కదా. అక్కడ నేను ప్రకటించాను, జ్ఞాపకం ఉందా మీకు? అతడు పుట్టినందున అనేకులు సంతోషించేదరని అని చెప్తూ వేల మంది పండగ చేసుకుంటున్నారు, కానీ అసలు నేనే హ్యాపీగా లేను, నేను పుట్టకపోతే బాగుండు అనుకుంటున్నాను అని. అంటే ఎంత డిప్రెషన్లో ఉంటే ఆ మాట వస్తుంది. అటువంటి భయంకరమైనటువంటి వేదనలో ఉన్నప్పుడు దేవానికి వందనాలు అని చెప్పడము అసాధ్యం కదా. అంతా సణుగు గొణుగు నిస్పృహ. అలాంటి పరిస్థితిలో ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటంటే కారణము లేకుండా ఏ కారణం లేకుండా హృదయంలో నుంచి ఒక కృతజ్ఞత, ఒక స్తుతి మొదలవుతుంది. అప్పుడు భక్తునికే ఆశ్చర్యం. ఇంత వేదనలో, ఇంత బాధలో నేను హల్లెలూయా అంటున్నానేంటి, నాకు అర్థం కావడం లేదు. ఈ స్తుతి ఎక్కడి నుంచి వచ్చింది? అనేక మంది మార్పు నుండి పసిబిడ్డల వంటి వారు అవుతున్నారు ఈ కూటంలో. దాన్ని బట్టి ఎంతగానో నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. హృదయములో స్తుతి ఎలాగ పుట్టిందో అర్థం కావడం లేదు. దేవుడు చేసే అదొక అద్భుత కార్యం. ఏందా ప్రభునందు ప్రియులారా, చుట్టంతా కూడా అందరూ నన్ను నిర్హేతుకముగా ద్వేషిస్తున్నారు. నాకేమో దేవుడు సహాయం చేయకుండా మౌనంగా మొత్తం కృంగిపోయి ఈ క్షణము నా గుండె ఆగి చచ్చిపోతే బాగుండు. అసలు ఆత్మహత్య చేసుకునే అవసరం లేదు, ఆత్మహత్య చేసుకునే అవసరం లేదు. ఈ వేదనతోనే గుండె ఆగిపోతుందేమో అన్నంత వేదన ఉన్నప్పుడు సడన్గా ఆశ్చర్యకరంగా ఎందుకో తెలియకుండా దేవానికి స్తోత్రము తండ్రి అనే వాయిస్ లోపల నుంచి వస్తుంది. మనకే ఆశ్చర్యం. ఈ సమయంలో, ఈ నిరాశ నిస్పృహలో, ఈ బాధలో స్తోత్రం అనేది వచ్చింది ఎందుకు? మనల్ని మనమే ఇంటర్వ్యూ చేసుకుందాం. ఎందుకురా రంజిత్తో స్తోత్రం పాట లేకుండా బుద్ధి తెలివి జ్ఞానం ఉందా? స్తుతించడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? ఏమున్నాయి చెప్పు, దేనికి రా స్తోత్రం అంటున్నావు? నీ తెలివి ఏమైపోయింది అని నన్ను నేనే ఇంటర్వ్యూ చేసుకుంటే నా అంతరాత్మ చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఎందుకు స్తుతిస్తున్నానో నాకు తెలియదు కానీ స్తుతించాలనిపించింది. ఎందుకు నేను చెప్పలేను, కారణం లేదు. కారణము లేకుండా పుట్టే స్తుతి కానీ, కారణము లేకుండా పుట్టే ప్రేమ కానీ, కారణము లేకుండా పుట్టే ఏ మంచి లక్షణము కానీ అది దేవుని వలన కలిగిందై ఉంటుంది. ఆ స్తుతికి కారణభూతుడు సర్వశక్తి గల దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలిగింది. చాలా రోజుల కిందట ఏడబ్ల్యూ టోజర్ గారి ఒక కొటేషన్ నేను చెప్పాను. బైబిల్లోనే చాలా విషయాలు నాకు నచ్చని సంగతులు ఉన్నాయి. అసలు నేను దేవుని సేవకుడిని ఎలాగయ్యానో, దేవుడు ఎలాగ 42 ఏళ్ళు వాడుకున్నాడు, ఎంతమందిని రక్షించాడు, ఎన్ని సంఘాలు కట్టాడు.
నా సంగతి నాకే ఆశ్చర్యం. వాస్తవానికి నేను అంత పెద్ద మంచోడని కాదు, మాట మాటకు దేవుని ఎదురు ప్రశ్నించినోడిని నేను. అయితే దేవుని మంచితనము, దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే నన్ను ఆయన భరించాడు. పౌలు అంటాడు చూడండి, తన పూర్ణమైన దీర్ఘశాంతమును దేవుడు నాయందు కనపరిచాడు. మొదటి నుండి కూడా బైబిల్ చదవడం ఫస్ట్ టైం మొదలు పెట్టినప్పుడు నాకు 15 సంవత్సరాలు, 15 ఏళ్ళు. ఆ ఫస్ట్ టైం రీడింగ్లోనే దేవుణ్ణి అడిగాను నేను, ఏం బైబిల్ ఇట్లా రాశాను, ఏమైనా సరిగా రాయొచ్చు కదా, నాకు చెప్పిన నేను కరెక్ట్గా రాసేవాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడంటాడు. అదేం రాయటము, నా ద్వారా తప్ప ఎవడు స్వర్గానికి రాడని రాయాలి. నువ్వు తండ్రి అనేసరికి ఇప్పుడు తండ్రి ఎవడు, కొడుకు ఎవడు, బాబాయ్ ఎవడు అందరు అడగరా? లేనిపోని దివ్యవాదము, మళ్ళీ త్రిత్వాన్ని గురించి చెప్పాలా? అది ఒక పట్ట అర్థమయ్యేది కాదు. నువ్వు తండ్రి అనేసరికి ఏమొచ్చేసిన సబ్జెక్టు, తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, ఎంతమంది దేవుళ్ళు ఉన్నా, ఒక వివాదాన్ని ట్రిగర్ చేసేటట్టు చెప్పేవాది. తండ్రి వద్దకు అనేది కనాలయా, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాడంటే సరిపోలే. నాకు చెప్పాల్సింది కరెక్ట్ రాసేవాడిని బైబిల్ చెప్పాడు. ఎప్పుడు ఫస్ట్ రీడింగ్లోనే నాకు కుదరలే బైబిల్తో. ఇక వాయిస్ సడన్గా చేంజ్ అవుతుంటుంది బైబిల్. నేను పడున్నట్లు నువ్వు నన్ను గట్టిగా త్రోసితివి, యెహోవా నన్ను కాపాడని అంటాడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితోనా, దయ్యంతోనా? తోసినోడు ఎవడు, కాపాడోడు ఎవడు? ఏమి బైబిల్ ఇది? నువ్వు క్లియర్గా ఉండాలి వాయిస్. నేను పడున్నట్టు సైతాన్ గాడు తోశాను, నువ్వు నన్ను కాపాడని అని ఉన్నావు. నువ్వు నన్ను తోసిటివి, నువ్వు నన్ను కాపాడివి అంటే ఈ నువ్వెవడు, ఈ నువ్వెవరు? అర్థం కాకుండా రాసావు. అసలే నీ మీద అంత విమర్శలు. అమెరికా దేవుడు, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, కులం తక్కువ దేవుడు. కనుక బైబిల్ ठीक से नहीं लिखा है, अच्छा लिखना था, मेरे को बोलना था, నేను మంచిగా రాసేవాడిని. దేవుడు షార్ట్ టెంపర్డ్, ముక్కోపి అయితే కనుక నన్ను ఎప్పుడో చంపేసిన. అసలు ఇప్పుడు ఏంద్రా నువ్వు పెద్ద నాకే ఎదురు చెప్తున్నావు నువ్వు అని గొంతు పీసి చంపి ఇసురు కొట్టేవాడు. ప్రాణాలు ఇచ్చి అడిగిన దానికి జవాబు చెప్పి అమ్మ ప్రేమను మించిన ప్రేమతో ఇప్పటిదాకా బ్రతికించాడు. దేవుని స్తోత్రం కలిగిన. అయితే దేవుని నేను దేవుణ్ణి అడిగిన సందర్భాల్లో ఒకటి ఏంటంటే, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. అది నాకు అస్సలు ఇష్టం లేదన్నమాట. ఇది రాయడము మా వ్యక్తిత్వాన్ని, మా ఇండివిజువాలిటీని అవమానించడమే. పురుషులారా ప్రేమించుడి అనేది ఏంటి ప్రభు? ప్రేమించమని మాకు చెప్తామేంటి? మేము ప్రేమించేటట్టు ఆమె ఉండాల. చెప్పిన మాట విని చేసిందల్లా చెప్పిందల్లా చేస్తుంటే, లోపడుతుంటే ప్రేమ పుడుతుంది. కానీ ఎప్పుడు చెప్పినా ఎదురు మాట్లాడుతుంది అనుకో, ఇంక ఏమేమి ప్రేమించేది? ఇంకా ఏ కమాండ్మెంట్ గలత వేసాను. నేను చాలా మూర్ఖుని దేవుని ముందు. నేను మంచివాడు కదా, ఎప్పుడు చెప్తుంటాను. దేవుడు సేవకు పిలవక ముందే నేను ఆ పాట రాశాను. తగను తగను యేసువా నీదు పాద సేవకు. తగను. వైజాగ్లో కొంతమంది యవనస్తులు అడిగారు, అయ్యా మీ అంతటి వారే ఇన్ని గ్రంథాలు రాసి, ఇన్ని పాటలు రాసి, ఇంత వేదాంతం చెప్పి, ఇన్ని డౌట్లు తీర్చి, ఇంతమంది సేవకులను తయారు చేసి తగను ప్రభు అని మీరే అంటే మేమేమనాలంటే తగను తగనే అనాలని చెప్పి, మీరు కూడా సేమ్ అంటారు మరి. కాబట్టి తగుదును అంటారు ఏంటి? నా అంతటి వాడే తగని అంటే మరి మీరు తగుదును అని అంటావా? అంటానికి వీలు లేదు.
మనం ఎవరమైనా దేవుని ముందు యోగ్యులము కాము, కానీ ఆయన కృప చేత బ్రతికేస్తున్నాం, ఆయన కొరకు పని చేస్తున్నాం, నిత్య బహుమానం సంపాదించు. ఎప్పటికప్పుడు నాకు అదే ఫీలింగ్, నేను యోగ్యుని కాదు, అయినా దేవుని పని ఆయన చేయించుకుంటున్నాడు. ఎన్నిసార్లు, 100 సార్లు అడుగుంటాను నేను, ఏం బైబిల్ ఎలా రాసామని 100 సార్లు అడుగుంటాం. పురుషులారా మీ భార్యలను ప్రేమించారు అంటే మరి వాళ్ళు సరిగా ఉండాలి కదా ముందు. ఇప్పుడు భార్య నన్ను ఉండి ఏరా ఒరే పెదవా మూర్ఖుడా అదా కుక్క గిక్క అని తిడుతుంటే, అబ్బా ఐ లవ్ యూ మిసెస్ కుక్క అని దాన్ని ఎలాగంటే చెప్పండి, నన్ను అది కుక్క అంటే దాన్ని నేను ఏమన్నా మిసెస్ కుక్క ఏమంటే అర్థం ఆజ్ఞ ఇస్తే అర్థం పర్థం ఉండాలి ప్రభు. అంత పిచ్చిగా మాట్లాడే దేవుడితో. దేవుడు ఎంత దయామయుడండి. ఆయనకు కోపం వస్తే ఒక్క దెబ్బ మాడు పగిలిపోతుంది. ఏంద్రా ఏమో ఎక్కువ మాట్లాడుతున్నామని ఒక దెబ్బ కొడితే అసలు అడ్రస్సే ఉండదు. అయితే దేవుడు నాతో మాట్లాడి ఏమన్నాడంటే, అవునా వాళ్ళు నీ ప్రేమకు యోగ్యులుగా ఉండాలి, నువ్వు చెప్పిన మాటల్లా వినాలి, అప్పుడు సహజంగా నీలో ప్రేమ పుట్టాలి అంటున్నావు కదా. అవును, సహజంగా నీలో పుట్టే ప్రేమ, సహజంగా నీ కాళ్ళ మీద ఇష్టం కలిగి ప్రేమించేటప్పుడు న్యాయపీఠం ముందు నీకు నేను బహుమానం ఎందుకు ఇవ్వాలి? నీకు ఎందుకు ఇవ్వాలరా బహుమానం? ఉదాహరణకు నీకు స్వీట్ ఎక్కువ ఇష్టం, గులాబ్ జామున్ తింటావు, న్యాయపీఠం ముందు బహుమానం ఉందా? నీకు ఇష్టం కాబట్టి తిన్నావు, నీకు ఇష్టం కాబట్టి మటన్ బిర్యానీ తిన్నావు. బలా నమ్మకమైన మంచి దాసుడు, నీవు అనేకమైన మటన్ బిర్యానీలు తిన్నావు, ఇదిగో నీకు నీసు కిరీటం ఇస్తావా? లేవు. బిర్యానీ తినడానికి ఇస్తే నీటి కిరీటం కాదు, అది నీసు కిరీటం. కాబట్టి దేవుడు నాతో మాట్లాడాడు. ఓరి పిచ్చోడా నువ్వు, సహజంగా ప్రేమ కలగాలని నాకు అని చెబుతున్నావు సృష్టికర్త. ఆ మాత్రం తెలివి నాకు లేదా? నేను ఇచ్చే ఆజ్ఞలను ఎందుకు ఇచ్చానంటే వీటిని పాటిస్తే న్యాయపీఠం ముందు బహుమానం ఇవ్వాలి. నీకు సహజంగా నీకు ఇష్టమైన వాళ్ళని ప్రేమిస్తే బహుమానం ఎందుకు ఇస్తాము? ఇష్టమైన వాళ్ళను నాస్తికులు ప్రేమిస్తారు, అన్యులు ప్రేమిస్తారు. దేవుణ్ణి తన హృదయంలో నింపుకున్న మనుషులే అక్కర్లేదు, ఏ మామూలు మనిషి ఎవడైనా ప్రేమిస్తాడు. గనక నేనెందుకు ప్రేమిస్తాను, నేనెందుకు నీకు బహుమానం ఇస్తాను, నేనెందుకు నేను ఘనపరిచే హెచ్చించి దేవదూతల ముందు నిలబెట్టి, ఇదిగో నేను ఇతని యందు సంతోషిస్తున్నా, ఇతడు నా ప్రియమైన కుమారుడు, నా ప్రియమైన దాసుడు, ఇదిగో అని అనేక మంది ముందు నిన్ను ఘనపరిచి నిలబెట్టాలంటే ప్రేమించటానికి అవకాశం లేని మనిషిని కూడా నువ్వు ప్రేమించావు. నీ మాట విననోళ్ళు, నీకు ఇష్టం లేనోళ్ళు, నిన్ను గాయపరిచే వాళ్ళని నువ్వు ప్రేమించాలి, దానికి బహుమానం ఉంటుంది. ఎలా ప్రేమించాలి తండ్రి? ఎలా ప్రేమించాలి అంటే కనీసం ప్రేమగా మాట్లాడన్నాడు. అంటే ఇప్పుడు నా భార్య నన్ను గాయపరుస్తుంటే, బాధ పెడుతుంటే నేను ఆమె దగ్గర పోయి ఐ లవ్ యూ అన్నాను అంటే అది వేషధారణ కదా. హృదయంలో లేనిది బాగా గమనించాలందరూ. హృదయంలో లేనిది ఐ లవ్ యూ అని అంటున్నాను అనుకోండి, అది నటనే కదా. హృదయంలో లేదు, పెద్దలతో అంటున్నా, అబద్ధమే కదా. అబద్ధం ఆడమని నాకు నేర్పిస్తున్నావు నువ్వు అని అడిగా దేవుడు. దేవుని ముందు నేను మాట్లాడినంత మూర్ఖంగా ఎవడు మాట్లాడుండడు. అయితే దేవుడికి నా హృదయం తెలుసు, వీనికి కరెక్ట్ లాజిక్ కావాలి, అప్పుడు ఎంతన్నా లోపడతాడు అని దేవునికి కూడా తెలుసు.
కాబట్టి లోపల లేకపోయినా నువ్వు ప్రేమగా మాట్లాడనుకున్నావు. ఇది నాటకం కదా, నటన చేయమని నువ్వు నాకు నేర్పిస్తున్నావు తండ్రి అని అడిగి కోప్పడతాడేమో అనుకున్నా. దేవుడు నవ్వాడు. అప్పుడు నవ్వి ఏమన్నాడు తెలుసా? అసలు అబద్ధం అంటే ఏంటో తెలుసా నీకు? ఇది అబద్ధం కదా నన్ను అంటున్నావు నువ్వు. నేను చెప్పేది విను. మామూలు పరిస్థితులలో హృదయములో లేని విషయాన్ని పెదవులతో పలికితే అబద్ధమవుతుంది. నేను ఆజ్ఞాపించాను గనుక నా పట్ల విధేయతతో హృదయంలో లేని ప్రేమను పెదవులతో పలికితే పలుకగా పలుకగా ఆ అబద్ధమే నిజమైపోతుంది. అబద్ధం నిజమవుతుంది. నేను సృష్టికర్తను. ఎంత గొప్ప దేవుడు మనకు దొరికాడు కదా. చాలాసార్లు దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి బోరుమని ఏడ్చాను. ఇంత పిచ్చోని పట్టుకొచ్చి నువ్వు ఎక్కడ కూర్చోబెట్టావు తండ్రి? అన్ని ప్రశ్నలే నాకు. లాజికల్గా నాకు చెప్పాలి, లేకుంటే నాకు యెహోవా దేవుడైనా కుదరదు. అంతే, నాకు వద్దంతే. నన్ను చంపేసే ముందు నేను బ్రతకాను. ఏంటి ఇల్లాజికల్ ప్రపంచం? నేను ఉండను. నాకు లాజిక్ ముఖ్యం. నాకు రక్షణ అయిపోయినా పర్లేదు, నేను సర్వనాశనం అయిపోతాను. నువ్వు మాత్రం నాకు లాజికల్గా కనపడాలి, లేకపోతే కుదరదు. అంత మూర్ఖుండి. అయితే దేవుడు ఎప్పుడు కూడా నన్ను విసుక్కోకుండా అన్నీ నేర్పించుకుంటూ వచ్చాడు. పౌలు భక్తుడు అన్నాడు చూశారు, దేవుడు నన్ను మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనం చదవండి దయచేసి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు నై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారందరికీ నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. దేవుడు తన పూర్ణమైన దీర్ఘశాంతాన్ని నా యందు కనపరిచాడు. అంటే చాలా ఓర్చుకున్నాడంటే ఈయన ఏం చేశాడు? దేవునికి కోపం తెప్పించే పనులెన్నో, దేవునికి కోపం తెప్పించే మాటలు ఎన్నో అడిగాడు. ఈయన నా టైప్ అని. అయితే దేవుడు ఓపిక ప్రదర్శించాడు, తొందరపడి కోప్పడలే. ఆ ప్రధాన పాపినైన నా యందు దేవుడు తన ఓపికను కనపరిచి ఇవాళ అందరికీ మాదిరిగా నిలబెట్టాడని పౌలు భక్తుడు సాక్ష్యం. నాకు ప్రేమ కలిగేటట్టు వాళ్ళు ఉండాలి, కానీ వాళ్ళు అడ్డగోలుగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే ప్రేమించారు నాకు చెప్తావేంటి అని అంటే, సహజంగా పుట్టే ప్రేమకు నేను బహుమానం ఎందుకు ఇవ్వాలి? అలాగైతే స్వీట్లు తిన్నందుకు, బిర్యానీ తిన్నందుకు కూడా నేను బహుమానం ఇవ్వాలి. ఇష్టం లేకపోయినా చేసిన దానికి బహుమానం. ఇష్టం లేకపోయినా దేవుడు ఆజ్ఞాపించాడు కనుక నువ్వు చేస్తే దానికి బహుమానం. మరి ఇష్టం లేకపోయినా పైకి ప్రేమగా మాట్లాడితే వేషధారణ కదా. ప్రభు అన్నాడు, నా మాటకు లోబడి నీవు చేస్తే అది వేషధారణ కాదు, అది నూతన సృష్టి అవుతుంది. లేని విషయాన్ని సృష్టించటం ముందు అబద్ధం మాట్లాడితేనే కదా. ఇప్పుడు వెలుగు కలుగును గాక అన్నాడు. ఏం చేయును గాక? కలుగును గాక. ఏమిటి కలుగును గాక? మరి వెలుగుంది. అప్పుడు లేని దాన్ని పిలుస్తున్నాడు ఉన్నట్టు. లేని దాన్ని ఉన్నట్టు పిలిస్తే అబద్ధమా నిజమా? మీరు నాకు చెప్పండి. లేని దాన్ని ఉన్నట్టు మాట్లాడితే అబద్ధమా నిజమా? మీరందరూ ఈ గదిలోని ఏనుగును బయటికి వెళ్ళగొట్టండి అంటే ఉందా ఏనుగు? లేని దాని గురించి మాట్లాడితే అబద్ధమేగా. లేని దానిని గురించి మనుషులు మాట్లాడితే అబద్ధం. లేని దాని గురించి దేవుడను నేను మాట్లాడితే నూతన సృష్టి. దేవుని స్తోత్రం కలుగుతుంది.
నీవేదో స్వార్థము కొరకు మానవ జ్ఞానముతో లేని ప్రేమను గూర్చి నువ్వు మాట్లాడితే అది నటన. కానీ నాకు విధేయుడవై ప్రేమగా మాట్లాడినప్పుడు మాట్లాడగా అది నాటకం కాదు, నీ హృదయంలో నిజంగా కూడా ప్రేమ పుడుతుంది. అది యెహోవా పుట్టించు జ్వాల, సహజంగా పుట్టేది కాదు, దేవుడే పుట్టించిన జ్వాల. దేవుడే పుట్టించిన జ్వాల. ఇప్పుడు దేవుడే పుట్టించిన జ్వాల అంటే దేవుడు పుట్టించకపోతే అది పుట్టే అవకాశం లేని సంగతులు చాలా ఉన్నాయి. అందులో ప్రేమ ఒకటి, తర్వాత స్తుతి ఒకటి, ప్రార్థన ఒకటి, ఇంకా చాలా ఉంది. క్షమాపణ. ఫర్ ఎగ్జాంపుల్, నేను యోసేపు ప్లేస్లో ఉంటే, ఏది పాత నిబంధన యోసేపు ప్లేస్లో ఉంటే, అన్నలు బియ్యం కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు పట్టుకొని తోలు తీసేవాడు. నేనైతే వదలను. ఏమైనా తర్వాత పరలోకానికి పోయినాక లెక్క చెప్తున్నావు. నువ్వు నాకు ఇచ్చే కిరీటంలో ఏదన్నా ఒక వజ్రమో రత్నమో తీసుకో, కోత పెట్టుగా ఈ వీళ్ళని మాత్రం వదిలేదు లేదని. ఎందుకంటే దేవుడు నాకు అప్పగించాడు. నన్ను గొయ్యిలో తోసి సంపుదామని ప్రయత్నం చేసి బానిసగా అమ్మేసి నేనేం తప్పు చేయను అని నన్ను తిప్పలు పెట్టారే, వీళ్ళు నా దగ్గరకు వచ్చారు. దేవుని చిత్తం కదా పగ తీర్చుకోడు. దేవుడు గొప్ప దేవుడు అండి, అద్భుత అవకాశం నాకు ఇచ్చాడు. అనేక వాళ్ళని లోపలేసి కొరడాలతో కొట్టించి తోలు తీసి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టేవాడు. నేనైతే అసలు యోసేపు వాళ్ళని ఎలా క్షమించాడో నాకు అర్థం కాదు. నాకు అర్థం కాని ఒక మర్మం, అంత ద్రోహం చేసిన వాళ్ళను అన్నయ్య భయపడకండి, నేను మీకు కీడు చేయను, నేను దేవుణ్ణా ఏమన్నా, మీరు కాదు దేవుడే నన్ను ఇక్కడ పంపించాడు అన్నయ్య, భయపడకండి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించగలను. యోసేపు నాకైతే దేవుడిలా కనపడతాను ఆ సందర్భం. యథార్థంగా చాలాసార్లు చెప్పాను, దేవునికి చెప్పాను, అందరి ముందు చెప్పాను. నేను ఐగుప్తుల్లో యోసేపు ప్లేస్లో ఉంటే మాత్రం క్షమించే ప్రసక్తి లేదు. ఘోరంగా పగ తీర్చుకునేవాడిని అనుకుంటాను. నేను క్షమించే అవకాశం లేదు. క్షమించడం న్యాయం కాదు, పగ తీర్చుకోవటమే న్యాయం. అయినా సరే ఎంత ప్రేమ కనబరిచి క్షమించేశాడు. ఈ క్షమాపణ ఎలా పుట్టిందంటే అది కూడా యెహోవా పుట్టించు జ్వాల. దేవునికి స్తోత్రం కలుగునుగా. శూన్యములో ఏ ఆధారము లేకుండా కార్యములను, వస్తువులను, గ్రహాలను, నక్షత్రాలను, మన మనోభావాలను ఏ ఆధారము లేకపోయినా నిలబెట్టే సర్వశక్తిమంతుడు యేసయ్య. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఏ ఆధారము లేకుండా భూమి శూన్యంలో వేలాడు. అలాగే ఏ ఆధారము లేకుండా కొందరిలో ప్రేమ ఉంటుంది, కొందరిలో క్షమాపణ ఉంటుంది. ఏ ఆధారము లేకుండా కొందరి నోట్లో స్తుతి ఉంటుంది. దానికి కారణభూతుడు దేవుడు యేసయ్య. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. స్తుతించడానికి ఏ కారణము లేకపోయినా, కారణము లేకుండా స్తుతించినప్పుడే దానికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. కారణము లేకుండా స్తుతించినప్పుడు దానికి ఎక్కువ ప్రభావం ఉంటుంది, బహుమానం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తుతికి కారణభూతుడా ప్రభునందు ప్రియులారా. A.W. టోజర్ గారి యొక్క ఒక కొటేషన్ ఇంత ముందు కూడా చెప్పాను, మళ్ళీ నేను చెప్తున్నాను. జ్ఞాపకం ఉందా? The only goodness that God recognizes and rewards is willed goodness, not natural goodness. దేవుడు గుర్తించి బహుమానం ఇచ్చేటటువంటి మంచితనము మనము ప్రయత్నపూర్వకంగా చూపించే మంచితనానికే బహుమానం ఇస్తాడు, కానీ సహజంగా ఉండే మంచితనానికి ఆయన బహుమానం ఇవ్వడు.
ద ఓన్లీ గుడ్నెస్ గాడ్ రికగ్నైజెస్. దేవుడు గుర్తించి బహుమానం ఇచ్చే మంచి లక్షణాలు ఏమిటంటే, మనం కష్టపడి సహజంగా లేకపోయినా తెచ్చుకునేవి, దానికి బహుమానం ఇస్తాం. ఎవరైనా నాకు 5 అడుగుల 4 అంగుళాలు ఉన్నందుకు బహుమానం ఇస్తారా? హైట్, నా హైట్ 5'4", కనుక కేంద్ర ప్రభుత్వం నన్ను పిలిచి, కంగ్రాచ్యులేషన్స్ రంజిత్ గారు, నువ్వు వండర్ఫుల్గా 5 feet and 4 inches 5'4" ఉన్నారు, ఇదిగో మీకు భారతరత్న లాగా పొట్టిరత్న బిరుదు అని ఇస్తారా వాళ్ళు? ఇయ్యరు కదా. నేను ఇంత ఉన్న నా కర్మ, నా జీన్స్, దానికి బహుమానం వాళ్ళు ఇచ్చేదే ఉంది, ఎవరిస్తారు? నాకు 5'4" ఉన్నందుకు పొట్టిరత్న బిరుదు ఇస్తే, ఆయన 5'4" సార్, నేను 4'5" ఉన్నా, నేను ఇంకా గ్రేటర్ పొట్టిరత్న మెరుగుదేదో అవార్డు అని ఇంకా లక్షల మంది వస్తారు. కాబట్టి సహజమైన దీనికి బహుమానం ఇవ్వరు. కానీ నేను జిమ్కి పోయి బాడీ బిల్డింగ్ చేశాను, దానికి అవార్డు. నేను కష్టపడి చేసేదానికి అవార్డు, కానీ సహజంగా వచ్చిన దానికి అవార్డు లేదు. దేవుని ముందు కూడా అంతే. గనక స్తుతించడానికి ఏ కారణము లేనప్పుడు మనం దేవుడిని అడగాలి. ఏమని అడగాలి తెలుసా? ప్రభువా, ఇప్పటి పరిస్థితులలో నిరాశ, నిస్పృహ, బాధ, వేదన, ఏడుపు, చచ్చిపోవాలన్నంత బాధలో నేను ఉన్నాను, కానీ నిన్ను స్తుతించాలని నేను ఇష్టపడుతున్నాను. ఐ వాంట్ టు వర్షిప్ యు దో దెర్ ఇస్ నో రీజన్. కారణం లేదు కానీ నేను స్తుతించాలనుకుంటున్నా. కారణం లేనప్పుడే నేను ప్రేమించాలనుకుంటున్నాను. కారణం లేనప్పుడే నేను నిన్ను నమ్మాలనుకుంటున్నాను. ఇక్కడ స్తుతికి కారణం అన్నాడు కదా. ఫిబ్రవరి 12 విశ్వాసమునకు కర్త అండి. చాలా సంగతులు ఉన్నాయి బైబిల్లో అలాగా. అంటే నమ్ముటకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నమ్మెను, స్తుతించుటకు కారణము లేనప్పుడు పౌలు శీలలు చెరసాలలో స్తుతించేది. స్తుతించడానికి కారణం లేనప్పుడు దావీదు స్తుతించాడు. నమ్మటానికి ఆధారము లేనప్పుడు అబ్రహాము నమ్మాడు. స్తుతించడానికి ఏ కారణము లేనప్పుడు యోబు దేవుని స్తుతించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవా నామమునకు స్తుతి. ఎందుకయ్యా స్తుతి? ఆ స్తుతి అనే మాట ఎందుకు వచ్చింది? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను. ఏదో నా కర్మిలా తగలబడింది, నా ప్రారంభం, ఏం చేస్తాం, నా అదృష్టం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, నా అదృష్టం అనాలి. స్తుతి ఎందుకు వచ్చింది అక్కడ? ఎన్నో ఇచ్చి అన్ని తీసేసుకున్నాడు. కొడుకులు బిడ్డలు కూడా పోయారు, ఆస్తిపాస్తులు, మేడల బిడ్డలు అన్ని పోయాయి. స్తుతించడానికి ఏం కారణం ఉంది? ఏం కారణం లేదు. ఏ కారణము లేనప్పుడు యోబు స్తుతించాడు, పౌలు స్తుతించాడు, దావీదు స్తుతించాడు. నీకు అన్ని పరిస్థితులు బాగుండి, ఇంటి నిండా నోట్ల కట్టలుండి, ఒంటి నిండా కిలోల కొద్ది బంగారం ఉండి, అన్ని ఉన్నప్పుడు హల్లెలూయా, గాడ్ ఈజ్ గుడ్, దేవునికి స్తోత్రం, ఈ దినం యెహోవా చేసిన దినం. ఎందుకు? ఇంట్లో నోట్ల కట్టలు ఉన్నందుకు. అట్లాంటి దానికి దేవుడు ఏం బహుమానం ఇయ్యడు. ఇంట్లో నోట్ల కట్టలు, ఒంటి నిండా బంగారం, బ్యాంక్ బ్యాలెన్స్ అంతా బాగున్నప్పుడు అన్యుడు కూడా సంతోషిస్తాడు. కానీ ఇల్లంతా ఖాళీ, సాలలో పశువులు లేవు, గొర్రెలు దొడ్డిలో లేవు, అంజూరపు చెట్లు పూయలేదు, పుష్పించలేదు, ద్రాక్ష చెట్లు ఫలించలేదు. అయినను యెహోవా యందు నేను ఆనందించదను అని చెప్పగలగడానికి ఒక భక్తుడే కావాలి. దేవుని స్తోత్రం కలిగిన కానీ అన్నీ బాగున్నప్పుడు లోకస్తులు సంతోషిస్తారు. ఏదీ లేకపోయినా ఎందుకు ఇంత సంతోషమో అర్థం కాకుండా భక్తుడు ఒక్కడు మాత్రమే సంతోషించగలుగుతాడు. యెహోవా యందు నేను ఆనందించదను. ఆ పాట పాడిన దయచేసి. యెహోవా యందు నేను ఆనందించేదు,
నా దేవుని యందు సంతోషించేదం, యెహోవా యందు ఆనందించేదం. నా దేవుని చేనిలోని పైరు పండకుండిన, దోడిలో లేకపోయినా, దోడిలో లేకపోయినా, సంతోషించేదం, యెహోవా యందు నేను ఆనందించేదం. నాదే నా దేవుని యందు సంతోషించేదం, నా దేవుని యందు యెహోవాయే నా బలము, యెహోవా యందు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా యందు నేను ఆనందించేదను. అందులో ఒక్కటి కూడా ఆనందకరమైన సన్నివేశం లేదు. గొర్రెలు దొడ్డిలో లేవు, సాలలో పశువులు లేవు, అంజూరపు చెట్లు పూయలేదు, ద్రాక్ష చెట్లు ఫలించలేదు, ఒలివ చెట్లు కాయలేదు, అయినా ఆనందించేదన్నట్టు. ఏంటి ఆనందం? నీకు మెంటల్ వచ్చిందంటే ఆనందం అని. ఇంట్లో ఎవరైనా ఒక మనిషి చచ్చిపోయి ఉంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా అని ఎవడైనా అంటాడా? ఒకవేళ అంటే కనుక పాపం ఆమె చాలా గయ్యాలి పెళ్ళామై ఉంటుందండి అని అనుకుంటా. అంతే కదా. భార్య చచ్చిపోయి ఉండి వాడు హల్లెలూయా దేవునికి స్తోత్రం అంటే అందరు ఏమనుకుంటారు? పాపం ఎన్ని బాధలు పెట్టిందో వాడిని దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు అని అనుకుంటారు. కొన్నిసార్లు అట్లా కూడా జరుగుతుంది. లండన్ వీధుల్లో అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు అంటే ఈడియోమాటిక్గా కొంచెం సింబాలిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కొన్నిసార్లు. దుఃఖ సమయాల్లో ఎవరు చచ్చిపోయారు, హూ డైడ్ అని అడగరు, హూ హ్యాజ్ ఎంటర్డ్ పీస్ అని అడుగుతారు. ఎవరు నిత్య సమాధానంలోకి వెళ్ళారు ఎవరు అని అడుగుతారు. అయితే ఒక శవపేటిక తీసుకొని పోతుంటే అందరు నల్ల కోట్లు వేసుకొని నల్ల హ్యాట్లు వేసుకొని అక్కడ సాంప్రదాయం. ఒకడు పక్కనే సైకిల్ మీద పోయేటోడు ఆగి అక్కడ ఒక పెద్ద మనిషి బ్లాక్ హ్యాట్ బ్లాక్ కోట్ వేసుకొని వెళ్తుంటే ఎవరే చచ్చిపోయిందని అడుగుదామని ఆ పెద్ద ఆయన్ని అడిగారు. హూ హ్యాజ్ ఎంటర్డ్ పీస్ అంటే ఐ హ్యావ్ ఎంటర్డ్ పీస్ అంటే, నువ్వు రోడ్డు మీద నడుస్తున్నావు కదా, ఐ హ్యావ్ ఎంటర్డ్, షీ ఈజ్ మై వైఫ్ అని. ఆమె ఉన్నంతసేపు నన్ను నానా బాధలు పెట్టింది, ఇప్పుడు నేను ఐ హ్యావ్ ఎంటర్డ్ పీస్ అని. కాబట్టి స్తుతించడానికి ఇంట్లో ఒక మనిషి చచ్చిపోయేట్టు ఎవడన్నా హల్లెలూయా అంటాడా? పోనీ భార్య చచ్చిపోతే భర్త హల్లెలూయా అన్నాడంటే ఒక 50% ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా భర్త చచ్చిపోతే భార్య కూడా హల్లెలూయా అనే సందర్భాలు ఉన్నాయి నాకు తెలుసు.
ఒక సిస్టర్ గారిని అడిగాడు, భర్త బాగోలేడు, మంచం మీద ఉన్నాడు, మరి సిస్టర్ గారు ఎలా ఉన్నాడు, బ్రదరు బాగున్నారా, ప్రార్థన చేస్తూ ఏదైనా పాస్టర్గా నేను నా ధర్మంగా నేను అడిగాను అన్నమాట. ఏం బాగుంటావేమో పాస్టర్ గారు, ఎప్పుడు చేస్తే బొంద పెడతామని నేను చూస్తున్నట్టు నేను షాక్ తిన్నాను. అరే అట్లా అంటున్నావు ఏంటంటే, తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆమెను బాగా రోజు కొట్టేవాడట. రోజు కొడుతుంటే ఈమె ఏం చేస్తుంది, వాడేమో దున్నపోతలాగా ఉంటాడు, ఏమో చాలా బక్క ప్రాణం. ఊరికే ఇక ఆమె ఏం చేయలేక మళ్ళీ కొట్టలేదు కదా, ఊరికే నీ చేతులు పడిపోను అని ఆమె శాపం అంటారు. మరి ఆమెకు దేవుడు ఆ వాక్సిద్ధి ఇచ్చాడు, బిలాము ప్రవక్తలాగా. వారికి నిజంగానే చేతులు పడిపోయాడు. నిజంగా చేతులు పడిపోతే ఇప్పుడు మంచాన్ని పడి ఉన్నాడు. 1, 2, 3, 4 అన్నీ వాడు మంచంలోనే చేస్తున్నాడు. ఏమో భార్య కదా, వాడు మంచిగా ఉన్నప్పుడేమో కొట్టి బాధ, ఇప్పుడేమో ఈ బాధ. నేనేమో బ్రదర్ బాగున్నాడంటే ఆమె చిర్రెత్తిపోయింది, కోపం వచ్చేసింది, చిర్రెత్తిపోయి ఏం బాగున్నాడు, ఎప్పుడు చేస్తే బొందు చూస్తాడు. కనుక భార్య చచ్చిపోతే భర్త హల్లెలూయా అనొచ్చు, ఒకవేళ భర్త చచ్చిపోతే భార్య కూడా ప్రభువానికి స్తోత్రం, గొప్ప విడుదల అని అనొచ్చు. కానీ పిల్లలు చచ్చిపోయారు, 7 కుమారులు 3 కుమార్తెలు. ఎవరైనా స్తోత్రం అంటారా? నా కొడుకు చచ్చిపోయాడు, నా కూతురు చచ్చిపోయింది, హల్లెలూయా దేవుని స్తోత్రం, డెఫినెట్గా నాకు పిచ్చి పట్టింది అనుకుంటారు లేదా? కన్న పిల్లలండి, కడుపున పుట్టిన బిడ్డలను వాళ్ళు చచ్చిపోతే హల్లెలూయా అని అంటే ఎవడంటాడు? ఒకరు చచ్చిపోతే అని అనలేము, 10 మంది శవాలు ముందు పెట్టుకొని దేవానికి స్తోత్రం అండి. ఇంపాసిబుల్ సిచ్యువేషన్. కానీ శూన్యములో బ్రహ్మాండాన్ని ఎలా పుట్టించాడు దేవుడు, యోబు హృదయములో స్తుతిని అలాగే పుట్టించేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ పాట తీసి పాడదాం. సదా స్తుతింతునే సురక్షక. ఎవరండి? ఏ సురక్షక. హలో, ఎవరు బాబు? సదా స్తుతింతునే సురక్షక. కష్టములందు నష్టములందు స్తుతింతు, కష్టములందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు. నిష్ట అది కదా, శ్రేష్టమది కదా, మది కదా, శ్రేష్టమది కదా, సృష్టి మీదే కదా. సదా స్తుతింతునే సురక్షక. ఏ సురక్షక, నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక. సదా స్తుతింతు. ప్రాణాపాయములు స్తుతింతు, నా ప్రాణాపాయములు జలంతు, ప్రాణాపాయములు స్తుతింతు, నా ప్రాణాపాయములు జలంతు. బహు ప్రాణమిదే నాకు ధ్యానమిదే, లోక ప్రాణమిదే, బహు ప్రాణమిదే నాకు ధ్యానమిదే, లోక ప్రాణమిదే. సదా స్తుతింతు యేసు, సదా స్తుతింతు యేసు రక్షక. నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు.
అనుమానమున్న స్తుతింతు, అవమానమున్న స్తుతింతు, అనుమానమున్న హల్లెలూయా స్తోత్రం, అవమానమున్న స్తుతింతు, కన్ను మూసుకొని నన్ను చంపుకొని నిన్ను నమ్ముకొని, కన్ను మూసుకొని నిన్ను నమ్ముకొని హల్లెలూయా యేసు రక్షక నిన్నే స్తుతింతు, రక్షక నిన్నే స్తుతింతు స్తోత్రం. ఉపకారములకు స్తుతింతు, అపకారములకు స్తుతింతు, ఉపకారములకు స్తుతింతు, అపకారములకు స్తుతింతు, అపవాదు రాని అపవాదు కాని కృపని, అపవాదు రాని యేసు రక్షకా నిన్నే. హల్లెలూయా, థాంక్ యూ లార్డ్ జీసస్. యేసు రక్షకా కరువు దుఃఖములు స్తుతింతు, ఇరుకు వ్యాధులలో స్తుతింతు, కరువు దుఃఖములు స్తోత్రం. హల్లెలూయా, ఇరుకు వ్యాధులలో స్తుతింతు, నా నిలుపు నీదే, భక్త సలకు నీదే, క్రీస్తు కొరకు నీదే, నా నిలుపు నీదే, భక్త సలకు నీదే, క్రీస్తు కొరకు నీదే, యేసు రక్షక నిన్నే స్తుతింతు, రక్షక నిన్నే స్తుతింతు, రక్షక హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము నమ్ముటకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. స్తుతించుటకు ఆధారము లేనప్పుడు భక్తులు స్తుతించారు. ప్రేమించుటకు ఆధారము లేనప్పుడు హోషేయ తన భార్యను ప్రేమించాడు, యెహోవా దేవుడు ఇశ్రాయేలును ప్రేమించాడు. క్షమించడానికి అవకాశమే లేనప్పుడు ఐగుప్తులో యోసేపు తన అన్నయ్యలను క్షమించడానికి నాకైతే చాలా కష్టం ఊహించాలి. నేను కనుక యోసేపు ప్లేస్లో ఉంటే కథ అంతా వేరుగా ఉండేది. కానీ మనిషి అన్నోడు నిజంగా జంతువుల కంటే అధ్వాన్నం అండి ఈ విషయం. జంతువుల కంటే మనిషి అధ్వాన్నం. కెనడా దేశంలో ఒక ఆయన ఇల్లు మారుతున్నాడు. ఇల్లు మారేటప్పుడు కుక్క ఉన్నది. ఆ కుక్కర్ని తీసుకొని మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళేది ఎందుకు, చాలా 100 మైళ్ళు పోవాలి. ఈ కుక్కకు మళ్ళీ లైసెన్సు. కెనడా నుండి అమెరికా దేశానికి వెళ్ళిపోతున్నాడు. కెనడా నుండి వెళ్ళి అమెరికాకి వెళ్ళాలి. మధ్యలో బార్డర్ క్రాస్ అయ్యేటప్పుడు కుక్క అంటే ఆబ్జెక్షన్, దానికి లైసెన్స్. ఆ దేశంలో లైసెన్స్ లేకుండా కుక్కలు ఉండదు. లైసెన్స్ లేకుండా కుక్కలు ఉంటే చంపేస్తాం. ఇంకా ఇవన్నీ ప్రాబ్లం ఎందుకని చెప్పి దీన్ని ఇక్కడ చంపేద్దాము, కుక్క దేవుడు అక్కడ ఇంకో కుక్కను కొనుక్కొని పెంచుకుందాం అనుకున్నాడు. దీన్ని చంపాలంటే ఎట్లా చంపాలి ఐడియా రాలేదు. పడవలో తీసుకెళ్ళి నదిలో, అక్కడ పెద్ద పెద్ద నదులు ఉంటాయి కెనడాలో, పడవలో తీసుకెళ్ళి దాన్ని నీళ్ళల్లో పడేసి ఇట్లా ముంచి పట్టుకుంటే చచ్చిపోతుంది.
అని తీసుకెళ్ళాడు. చిన్న పడవలో కుక్కని తీసుకెళ్ళాడు. దాన్ని నది మధ్యలోకి పోయిన తర్వాత దాన్ని నీళ్ళు వేసి ఇట్లా ఒత్తి పట్టుకుంది. ప్రాణ భయంతో అది గిలగిల కొట్టుకుంటుంది. అందులో జంతువు బలంగా కుదిలించుకునేసరికి వీళ్ళు పట్టు తప్పిపోయి, అంటే పడవ బోల్తా పడ్డది. దాన్ని ఏమంటారు, మెడ చుట్టూ ఉండే తోలు దట్టి పట్టుకున్నాడు వాడు. అదే పట్టేం పోలేదు, అది పట్టుకున్నాడు. కానీ పడవ బోల్తా పడ్డది. వీడికి ఈత రాదు, వీడు చచ్చిపోయే పరిస్థితి. వీడు ఇంకా నీళ్లు మింగేసి ఉక్కిరి బిక్కిరి అయిపోయి మునిగి హెల్ప్ 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 హెల్ప్. వీడు చచ్చిపోయే ఆ పరిస్థితిలో దాన్ని పట్టి వదిలేశాడు, తోలు తట్టి వదిలేశాడు. ఆ కుక్కకి ఈత వస్తుంది సహజంగా. వాని కాలర్ పంటితో పట్టుకొని బలంగా ఈదుకొని వాడిని చొడ్డున పడేసి ఒడ్డున ఏడ్చాడట. నేను దాన్ని చంపుదాం అనుకున్నాను, అది నన్ను బ్రతికించి. అదే నేను కుక్క స్థానంలో నేనుంటే నన్ను చంపాలనుకున్నోడు నేను బ్రతికించగలను? నన్ను చంపాలనుకున్నోడు చచ్చిపోతున్నాడు. నా మీద హత్యా ప్రయత్నం చేసినోడు నా కళ్ళ ముందు చచ్చిపోతున్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇంకా తొక్కుతామని. ప్రభు చిత్తమే, నా దేవుడే నాకు అప్పగించాడు, దేవుని స్తోత్రం హల్లెలూయా సావని తొక్కుతాం. కానీ కుక్క నన్ను చంపాలనుకున్నాడనే సంగతి నాకు తెలుసు కూడా. ఎంత యజమాని కదా, ఒకప్పుడు అన్నం పెట్టాడు. కుక్కకున్న విశ్వాసము మనిషికి ఉంటుందా? అందుకే యేసు ప్రభు వారిని పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు, హేరోదేవో యేసయ్య ఏమన్నాడు? ఆ నక్కతో ఇలాగ చెప్తున్నాడు. మనుషులకన్నీ నక్క లక్షణాలు, కుక్క లక్షణాలు, కానీ మనిషి లక్షణాలు ఉన్నోడు యేసయ్య ఒక్కడే. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక మనకు కీడు చేసిన వానికి మనం మేలు చేయడం అనేది అది మనిషికైతే అసంభవం. పరిశుద్ధాత్మ వశునికి మాత్రమే అది సాధ్యము. అవకాశమే లేనప్పుడు మన హృదయములో క్షమను, జాలిని పుట్టించే దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ప్రతి మంచి లక్షణము కూడా అది ఉండటానికి అవకాశమే లేనప్పుడు దేవుడు మనలను ఆ మంచి లక్షణంతో నింపేస్తాడు. సొదొమ గొమొర్రాలు పాపముతో నిండిన పట్టణాలు, ఇంక అంతకన్నా పుచ్చిపోయి కుళ్ళిపోయి దుర్గంధపూరితమైనటువంటి పాపిష్టి నగరాలు చరిత్రలో లేవు. ఇద్దరు మగోళ్ళు ఎవరో వచ్చారు లోతు ఇంటికి. ఎవరో మనుషులు అనుకున్నారు వాళ్ళు, ఎవరో పరదేశులు వచ్చారు కదా, వాళ్ళని బయటికి తీసుకురా, వాళ్ళని మేము అనుభవించాలని ఈ మగోళ్ళందరూ వచ్చారు. ఎంత చండాల మోజు. ఆ పాపాన్ని చూసి అసహ్యమేసి దేవుడు తట్టుకోలేక అగ్ని కురిపించి నాశనం చేశాడు. ఇక్కడ అద్భుతం ఏంటంటే, అంత చెడిపోయినటువంటి సొదొమ మధ్యలో లోతు అంటున్నాడు, అయ్యలారా, పురుషుల్ని కూడా ఇద్దరు కుమార్తెలు నాకు. వాళ్ళంతా పరిశుద్ధంగా ఎట్లున్నారండి? సొదొమలో వాళ్ళు చెడిపోవడానికి 100% అవకాశాలు ఉన్నాయి లేవా? సొదొమలో లోతు కుమార్తెలు అంత పవిత్రంగా ఉండడం అద్భుతం. చాలా రోజుల కిందట పాస్టర్మ్మ గారు నాతో చెప్పారు. ఒక పాస్టర్ పేరు చెప్తే మళ్ళీ ఆవిడకి ఇష్టమో లేదో నాకు. యవనస్తులను అమెరికా పంపడం నాకు ఇష్టం లేదండి. పంపితే కనుక పెళ్లి చేసి భార్యాభర్తలు ఇద్దరిని పంపాలి. యవనస్తుడైన వాడిని ఒక్కడిని అమెరికా పంపితే వాడు పరిశుద్ధంగా రావడం కష్టం. చాలా దారుణమైనటువంటి స్వేచ్ఛ అక్కడ, చాలా దారుణం.
ఒక ప్లేస్ ఉంది, అక్కడ అందరూ బట్టలు తీసేసి నగ్నంగా తిరగొచ్చి గవర్నమెంట్ లైసెన్స్, టూరిస్టులు అందరూ ఎగబడి అక్కడికి పోతారు. ఇదంతా చూద్దాం, ఎంత చండాలము. పెళ్లి కానీ యవనస్తుడు అక్కడికి పోయితే వాడు ఎట్లాగా పరిశుద్ధంగా బయటకు వస్తాడు. అట్లాగే కొన్ని ఆ దేశాలన్నీ మళ్ళీ చెప్తుంది అనవసరంగా పబ్లిసిటీ, పాపానికి పబ్లిసిటీ. ఎవడైనా ఇంటర్నెట్లో వింటుంటారే ఇది బాగుందని చెప్పి అర్జెంట్ టికెట్ కొనుక్కొని పోయినా పోతాం. అలాంటి చండాలపు ప్రదేశం అన్నిటికంటే పరమ చండాలం సొదమ దరిద్రం. సొదమ అండ్ గొమొర్రాల యొక్క దరిద్రపు జీవితం. అయితే ఇవాళ ఈ అభివృద్ధి చెందిన దేశాల్లోనికి పోయి యవనస్తులు పాడైపోకుండా ఉండడం చాలా కష్టం అన్నది పాస్టమ్మ గారు. మరి నా ప్రశ్న, సొదమలో ఈ అమ్మాయిలు ఎట్లా ఉన్నారండి పవిత్రం? లోతుకు సన్మానం చేయాలన్నా వీళ్ళకి సన్మానం చేయాలి? అంత భయంకరమైన పాపముతో నిండినటువంటి ఆ సొదమ గొమొర్రాలలో దేవుని యందు భయము, భక్తి, నీతి కలిగిన ఒక కుటుంబం ఉంది. అవకాశం లేదు. వాళ్ళు పడిపోవడానికి, చెడిపోవడానికి, భ్రష్టు పట్టిపోవడానికి 100% అవకాశం ఉంది. కానీ వాళ్ళు పాడైపోలేదు. అది దేవుడు చేసిన ఒక మహాద్భుతం. దేవుని స్తోత్రం కలుగును. నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి వీలు లేని టైంలో నిన్ను పరిశుద్ధంగా నిలబెడతాడు. నువ్వు స్తుతించడానికి అవకాశం లేనప్పుడు నీలో స్తుతి పుట్టిస్తాడు. నమ్మటానికి అవకాశం లేనప్పుడు నీలో నమ్మకం పుట్టిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆఖరికి మనం ఎత్తబడే అవకాశమే లేనప్పుడు మనల్ని ఎత్తుకొని తీసుకెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. రెండవ రాకడలో ఎవడైనా ఎత్తబడతాడంటే దేవుని కృపను బట్టి మాత్రమే. యోగ్యులైనందుకు ఎవడు ఎత్తబడ్డాడు. లోకడు కూడా నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఎత్తబడే సమయములో మనం కృప మీద ఆధారపడి ఎత్తబడతాము. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. 1 పేతురు 1:13. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై నిరీక్షణ, సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉంది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏం తీసుకొస్తాడట? కృప తీసుకొస్తాడు. కృప ఎందుకు తీసుకొస్తాడు? ఎత్తబడాలంటే నీకు కృప అవసరం. ఎత్తబడాలంటే నీకు కృప అవసరం. కృప ద్వారా రక్షణ పొందాం, కృప ద్వారా జీవిస్తున్నాం, కృప ద్వారా ఎత్తబడతాం. నేను చాలా భక్తుడిని కాబట్టి, చాలా నియమ నిష్టలతో నేను ఉన్నాను కాబట్టి నేను ఎత్తబడతానని ఎవరు అనుకోకండి. ఆయన లోపములు ఎంచి చూస్తే ఎవడు ఆయన ముందు నిలబడ. లోపాలు ఎంచి చూస్తే ఎవరు ఎత్తబడలేరు. కానీ మనం ఎత్తబడతాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, ఆయన కృపను బట్టి. జరగడానికి అవకాశం లేని కార్యాలను ఆయన జరిగిస్తాం. స్తుతించే అవకాశం లేనప్పుడు స్తుతించేటట్టు చేస్తాం. నమ్మటానికి అవకాశం లేనప్పుడు నమ్మేటట్టు చేస్తాం. పరిశుద్ధంగా ఉండటానికి అవకాశమే లేనప్పుడు పరిశుద్ధంగా నేను బ్రతికిస్తాడు. ఆఖరికి ఎత్తబడడానికి అవకాశం లేనప్పుడు నేను ఎత్తబడేటట్టు చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణము లేని సంగతులన్నీ జరగడానికి యేసయ్యే కారణం. ఉండడానికి అవకాశం లేని విషయాలు ఉండడానికి యేసయ్యే కారణం. ఏలియా సంగతి. కిరీతు వారి దగ్గరికి బొమ్మన్నాడు. పోయి ఉన్నాడు. అక్కడ పొయ్యి లేదు, కిరాణా కొట్టు లేదు, మటన్ షాపు లేదు, చికెన్ షాపు లేదు, వండుకుందామంటే పొయ్యి లేదు, ఏడు లేదు. ఉన్నాడు ఊరికనే. ప్రతి పూట నాన్ వెజిటేరియన్ తింటూనే ఉన్నాడు. నిండుకు వచ్చిన కాకోలములకు ఏలియాకు అసలు తిండి దొరకడానికి అవకాశం లేదు, కానీ దేవుడి సమృద్ధిగా పోషించాడు. దేవునికి స్తోత్రం కలుగును. 42 సంవత్సరాలు నాది అదే కథ. ఎప్పటికప్పుడు
దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్. ఎప్పటికప్పుడు అయిపోయిందని మన పని ఫినిష్ అనుకుంటాం. మళ్ళీ లేపుతాడు దేవుడు 100 సార్లు 1000 సార్లు. మొన్న డిసెంబర్లో అసలు నేను ఇప్పుడు బ్రతుకుండానికి అవకాశమే బ్రతుకున్నాను. ఒక పాప అన్నది నా దగ్గరకు వచ్చి, తాతయ్య నువ్వు అప్పుడు బాగలేవు కదా పండుగ క్రిస్మస్ అప్పుడు, ఇప్పుడు మళ్ళీ లడ్డు లాగా తాతయ్య. ఇట్లా లడ్డులాగా అంటే అప్పుడు ఇప్పుడు క్రిస్మస్ టైంలో నా ఫోటో, అది ఇప్పుడున్న ఫోటో, ఈ రెండు ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తే దేవుడు ఉన్నాడు అనడానికి ఇక ఇంతకంటే పెద్ద రోజు అయితే వీడెవడండి పీనుగలాగా ఉన్నాడు, వీడు పక్కన పెట్టి వీడియో వాడండి. వాడు ఒకప్పుడు పీనుగలాగా ఉన్నప్పుడు ఏనుగలాగా అయిపోయాడు. ఎలాగయ్యాడు అంటే అసంభవములను సాధ్యపరిచే దేవుడు యేసయ్య. దేవుడు స్తోత్రం. డాక్టర్లు కష్టమండి ఆయన బతకడం. అందరు ఏడ్ చేశారు, వీళ్ళంతా గొల్లు మంది, అందరు పిల్లలందరూ ఏడ్ చేశారు. మరి అదంతా ఒక కళన. మొన్న లక్ష్మణ్ అంటాడు, అయ్యగారు అంతా ఒక కళలాగా అయిపోయిందండి. అప్పుడు అది కళ ఇది కళన అర్థం కావడం లేదంటే దేవుడు ఇంత గొప్ప. అలాగే చాలా మంది అంటున్నారు, అదంతా ఒకటి డ్రామా చేసేస్తుంది, ఆయనకి ఏం బాగాలేదు, మంచిగానే ఉన్నాడు. ఎందుకంటే ఎవ్రీ నైట్ మళ్ళీ వాక్యం చెప్తూనే ఉన్నాడు. ఆపరేషన్ అయింది, ఆ రోజు నైట్ వాక్యం చెప్పాడు. అని మనిషి భూతమా అట్లా చెప్తాడండి. ఒక భూతానికి ఆపరేషన్ చేసినా పెట్టిన వాక్యం చెప్పదు తెలుసా మీరు? మనిషి ఎట్లా చెప్తాడు? అందరికీ ఆశ్చర్యం. మళ్ళీ నేను మామూలుగా చెప్పలేదు. వైజాగ్లో ఆపరేషన్ అయినా మరి మంచిగా మామిడి పిందెలు సూట్ వేసుకొని చెప్పాడు. అప్పుడే సర్జరీ అయింది. కూర్చునే దగ్గర చాలా నొప్పి. డాక్టర్ గారు ఆశ్చర్యపోయింది, అదేంటంటే ఇంతకుముందు ఆపరేషన్ ఆయనలాగా ఉన్నాడు, ఆయన మరి ఎట్లా చెప్తున్నాడు? మొండోడండి అని అలాగే చేస్తాడు. నేను మొండోడని కాదు, యేసయ్య సర్వశక్తిమంతుడు, దేవుని స్తోత్రం కలగను. హల్లెలూయా. గనక ఆ గొప్ప దేవుని మనము స్తుతిద్దాం. మనకు కారణాలు ఉన్నా స్తుతిద్దాం, ఉండకపోయినా స్తుతిద్దాం. స్తుతించే అవకాశం లేకపోయినా నీవు స్తుతించేటట్లు దేవుడు చేస్తాడు. స్తుతించేటట్లు నిన్ను బలపరిచి నేను తన మహిమతో నింపుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం దేవుడు చేసిన ఈ అద్భుత కార్యములన్నిటి కొరకు దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధిద్దాం. అందరము కొంచెంసేపు మన కన్నులు మూసుకుంటూ 2 చేతులు ఆకాశంతో పైకెత్తి, ప్రభువా నీ కృపలన్నిటి కొరకు నీకు వందనాలు. నా స్తుతికి నువ్వు కారణభూతుడవు, నీకు వందనాలు. నా విశ్వాసానికి నీవే కర్తవు, నీకు వందనాలు. నా నిరీక్షణకు నీవే ఆధారము, నీకు వందనాలు. శూన్యములో భూమిని వేలాడజేసినట్లుగా నన్ను కూడా శూన్యములో వేలాడజేస్తున్నావయ్యా. నిలబడ్డానికి చోటు లేదు, నన్ను పైనుంచి కట్టిపడేయడానికి తాడు లేదు, అయినా నేనున్నాను, శూన్యంలో ఉన్నాను. తండ్రి నీకు వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నేను విశ్వాసము కలిగి పరిశుద్ధంగా ఉండడానికి అవకాశమే లేదు. ఇది మూర్ఖతరము, చెడిపోయిన లోకము. ఓ సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపేసుకున్నారు. నన్నైతే నీ శిలువ మార్గంలో నువ్వు నడిపిస్తున్నావు, బ్రతికిస్తున్నావు. నీకు వందనాలు. Oh, you are the God of impossibilities, oh Lord. Oh, hallelujah, 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 hallelujah. అవకాశమే లేనప్పుడు నాలో స్తుతిని పుట్టించే దేవానికి వందనాలు. అవకాశమే లేనప్పుడు నాలో ప్రార్థన పుట్టించే తండ్రి నీకు వందనాలు. అవకాశమే లేనప్పుడు నన్ను పరిశుద్ధంగా బ్రతికించే ప్రభువానికి వందనాలు. నీవు నాకుంటే చాలు ప్రభువా. యోగులో స్థుతి పుట్టించావు, యోసేపులో స్థుతి పుట్టించావు, క్షమాపణ పుట్టించావు. మాలో లేని మంచితనాన్ని పుట్టిస్తావు తండ్రి నీకు వందనాలు. మాలో లేని మంచి లక్షణములన్నీ
అద్భుతమైన నీ శక్తి చేత పుట్టించే గొప్ప దేవాన్ని స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హూరరాసి కందల రబరాసి హల్లెలూయా హుంబరాసి కలందర రబరాసి ఊరబర హుందరరియారంబరారీదర హుదరియాల కరాబరాసి కందల రబరాసి. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతికి పాత్రుడా, స్తుతికి కారణ భూతురానికి వందనాలు వందనాలు. యెహోవా నామము పూజింపదగినది, నీకు వందనాలు వందనాలు. ఓ యేసయ్యా నీ నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది, నీకు వందనాలు. ఈ కారాల బల హూరల బల సూర్య బల సరదియ బలసి ఊరల బల హిందల బల కరంగల బలసి ఊరందర దియార బలసి కరియందల దియాల బలసి కరంగల బలసి యోబు యొక్క దేవా ఇవాళ మా దేవుడు అయినావు గనుక నీకు వందనాలు. దావీదు యొక్క దేవుడా నీవు మా దేవుడు అయినావు గనుక నీకు వందనాలు. ఇర్మియా యొక్క దేవా మా దేవుడు గనుక నీకు వందనాలు. ఐగుప్తులో యోసేపు యొక్క దేవా నువ్వు మా దేవుడు అయినావు గనుక నీకు వందనాలు. లోతు కుమార్తెల యొక్క దేవుడు నువ్వు మా దేవుడు అయినావు గనుక నీకు వందనాలు. హల్లెలూయా ఏలియా యొక్క దేవుడు మా దేవుడు వందనాలు. ఏలియాను పోషించిన దేవుడు మా పోషకుడు అయినావు గనుక నీకు వందనాలు వందనాలు. హల్లెలూయా 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 హుంబరబరసి కరియరందరబరసి ఊరదరబర గురబల దియర కరదరబర హుల్లరీదరంబర అలీదార గురరీ కలాదరంబర కరబరసి ఊరిడియర కరంబరదరబర హుల్లరీదరంబర దియాదరంబర దియాదరబరసి ఊరదరబర హుంబరబరబరసి కంబరబరసి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇహ పారమందు నివసించువారు నీ నామము కార్యముతోను. ఇహ పారమందు నివసించువారు నీ నామము కార్యముతోను. మహిమా పరచురు దేవుని మహిమా పరచురు దేవుని అంగీకరించు ప్రతివాని జిహ్వా నీవే క్రీస్తువాను. హల్లెలూయా నీవే నమ్మకమైన హల్లెలూయా ఎంతో గొప్ప అద్భుతమైన దయాళుడా ప్రశాంతుడా ఐగుప్తు నుండి విడిపించిన వారి నలుబడి వత్సరము నడిపించితివి. ఐగుప్తు నుండి విడిపించిన వారి నలుబడి వత్సరము నడిపించితివి. కాచితివి కనుక కాచితివి కనుక ఆలోచన అద్భుతమైన ప్రశాంతుడా ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా
అందరం ప్రభుని హృదయపూర్వకంగా స్తుతిద్దాం. ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధన చేద్దాం. స్తుతించుటకు కారణములు కల్పించిన తండ్రి, స్తుతించడానికి ఎన్నో కారణాలు కల్పించావయ్యా. నాకు అనుగ్రహించిన నిత్య రక్షణ నా హృదయంలో నీ పరిశుద్ధాత్మ నుంచి వెళ్ళుకునే ప్రభువా, పరలోకంలో నా కొరకు స్వాస్థ్యము సిద్ధపరిచినందుకు, నిత్య నివాసము సిద్ధపరిచినందుకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూలోక జీవిత యాత్రలు అన్నవస్త్రములు చిరను పోషించినందుకు, నా శత్రువులు ఎదుట భోజన సిద్ధపరిచారు. పచ్చిక బయలు నన్ను పరుండ చేస్తున్నావు. శాంతికరమైన జన్మ నడిపించుతున్నావు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, 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 వందనాలు. స్తుతించుటకు కారణములు కల్పించిన దేవా, నీకు వందనాలు. ఏ కారణము లేనప్పుడు కూడా నాలో స్తుతి కలిగించిన తండ్రి, నీకు వందనాలు. కారణాలు కనిపించినప్పుడు కూడా నన్ను స్తుతి ఆరాధనతో నా హృదయం నింపినందుకు నీకు వందనాలు, 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 వందనాలు. స్తుతి చేరు యథార్థవంతులకు శోభస్కరము కనుక నీకు వందనాలు. స్తుతి చేయడం మనోహరము ఉపయోగము కనుక నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, నీ వాక్యము చేతనను గ్రహిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనరణ్యయానములో నిన్ను పలుమార్లు విసిగించిన అరణ్యయానములో పలుమార్లు విసిగించిన
సంతానము హల్లెలూయా. మళ్ళీ పాడతాం. జనముల తండ్రి అని పిలచి, మనలో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం. నన్ను జనముల తండ్రి అని పిలచి, ఆకాశ స్వతంత్రించుకోండి. ఆత్మీయ సంతానము ఆకాశ నక్షత్ర సమానమైన ఆత్మీయ సంతానము నాకుడికి హల్లెలూయా పాటలతో ఆనంద దీపాలతో మలినంబైన వలువలతో మలినంబైన వలువలతో మలినంబైన నిలుచుండగా కృపను నా దీనములను క్షమించి వస్త్రములతో అలంకరించి కృపతో గ్లోరీ ఇంతసేపు మనం సమర్పించిన స్తుతి ఆరాధన ఆ స్తోత్రాలు కూడా అయినటువంటి సర్వశక్తి గల యెహోవా దేవుడు, త్రియక దేవుడు, ఎలోహిం దేవుడు, నజరేయుడని యేసునాథునిగా మనకు ప్రత్యక్షమైనటువంటి త్రిత్వ దైవం స్వీకరించి అంగీకరించి మన స్తుతులపై ఆశీనుడై మనలందరినీ ఆశీర్వదించినట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం.
మన మధ్యలోకి వచ్చినటువంటి అసోసియేట్ పాస్టర్ క్రిస్టఫర్ గారు ఈ ఆరాధన దేవునికి సమర్పిస్తూ ఉంటుండగా మనందరం కూడా ఏకీభవిస్తూ ప్రార్థనలో మనం ఏకీభవించి ఆశీర్వాదాలు పొందుదాం. పాస్టర్ క్రిస్టఫర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం. అందరూ మరొకసారి చేతుల పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైనటువంటి ఆరాధన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో నడిపించినందుకు, దేవదాసుల ద్వారా చేసినటువంటి గొప్ప అద్భుతమైన సందేశమును బట్టి, ప్రత్యక్షతను బట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమగల మా ప్రియ ప్రభువా, అత్యంత ఉన్నతమైన సింహాసనాశీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన అతి పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తుతులు. ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు ప్రభువా ప్రత్యేక స్తుతి ఆరాధన అంతటిని తండ్రి మీరే ప్రభువా స్వీకరించిన దానికి స్తోత్రం. ఇశ్రాయేలుకే స్తోత్రాలకు ఆశ్రయులై ఉన్నట్లు మా స్తుతులు మీరు ఆశ్రయులందుకు పొందనాలు చెల్లిస్తున్నాం. మా స్తుతులు అందుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుందని మీ లేఖనాలు సెలవించారు. ఎక్కడ స్తుతి ఆరాధన జరుగుతుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతాడని ప్రభువా మా మధ్యలోకి వచ్చి దిగి వచ్చి మాతో మాట్లాడి మా ఆరాధన అందుకున్న మా ప్రియ ప్రభువా, మా ప్రాణ ప్రియుగా యేసయ్యా నీకు వందనాలు. మా ప్రియులు సాంబశివరావు గారు చెల్లి వారి యొక్క గృహములో ఈ విధముగా స్తుతి ఆరాధన జరగడానికి మీరు కృప చూపినందుకు వందనాలు. వారు ఏమి ఆశించి ఈ దీవెనలు కావాలని ఈ స్తుతి ఆరాధన ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమస్త దీవెనలు వారికి సమృద్ధిగా దయచేయండి. ఈ స్తుతి ఆరాధన ద్వారా వారికి ఉన్న ఆటంకాలను తొలగిపోవడం సహాయం చేయండి. ఈ స్తుతి ఆరాధన ద్వారా కుటుంబానికి జీవన కలిగినట్లు సహాయం చేయండి. ఈ స్తుతి ఆరాధన ద్వారా కుటుంబానికి విజయం కలిగినట్లు సహాయం చేయండి. వారు చేస్తున్న చిన్న వ్యాపారములకు అత్యధిక ఆశీర్వాదములు వచ్చినట్లు సహాయం చేయండి. ఈ స్తుతి ఆరాధన ద్వారా వారి ఫ్యామిలీ అంతటికి ఆరోగ్యం, ఆనందం, సంతోషం, ఎప్పుడు ఆత్మలో ఉద్యమం కలిగినట్లు సహాయం చేయండి. ఈ స్తుతి ఆరాధన ద్వారా చేరి ప్రభావ మరి ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నటువంటి దైవదాసులు మొదలుకొని చేరువచ్చి చిన్నపిల్లలు పెద్దలు అందరి మీద పరిశుద్ధాత్మ ప్రభావము ఎప్పటికీ తండ్రి ఆరిపోయిన అగ్నిగా పగపగ మండేటువంటి అగ్ని పొదగా మార్చండి తండ్రి. గొప్ప కార్యాలు చేయండి. కృంగిపోయే వారు లేవనెత్తిని బలపరచండి. ఎవరెవరు ఏ అవసరాలతో ఉన్నారో అవసరాలు ఈ స్తుతి ఆరాధన ద్వారా తీరిపోను గాక తండ్రి. ఆటకులు లయమైపోవును గాక, సమస్త చీకటి శక్తులు లయమైపోవును గాక. పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నీ అగ్ని ప్రభావం బలంగా ప్రభావ మా సంఘం మీద, మా సంఘ బిడ్డల మీద, మా సంఘ గృహాల మీద కుమ్మరించండి. ముఖ్యంగా సాంబశివరావు గారి యొక్క కుటుంబం మీద మీరు కుమ్మరించండి. ఇంతవరకు ప్రభావ వాక్యం చెప్పి నాయన నీ దాసులు ఇంకా బలంగా వాడుకోమని, హరినాథ్ గారు కూడా ఇంకా బలంగా వాడుకోమని, వచ్చిన దాసులందరినీ కూడా బలంగా వాడుకోమని చిన్న ప్రార్థన మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఇవాళ సందర్భము ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది. మరి సాంబశివరావు అండ్ ప్రసన్నమ్మ వారి యొక్క రెండవ కుమార్తె ఇవాంజలి యొక్క బర్త్డే. విష్ యూ హ్యాపీ బర్త్డే అమ్మా, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ. ఇవాళ మనందరి యొక్క ప్రార్థన ఆశీర్వాదాలు, దేవుని ఆశీర్వాదంతో ఇవాంజలి కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తుంది. కొత్త ఆశీర్వాదాల్లో, కొత్త అభిషేకంలో కూడా బిడ్డ ప్రవేశించాలి. అందరం కూడా ప్రార్థనలు ఎత్తుకుందాం. ఇప్పుడు పాప కేక్ కట్ చేస్తుంది. నేను చిన్న ప్రార్థన కేక్ కటింగ్ కొరకు ప్రార్థించండి. స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధుడు కుమార్తె ఇవాంజలిని తల్లి గర్భం నుంచి పుట్టిన మొదలు, తల్లి గొడవలో పుట్టిన మొదలు యవనస్తురాలుగా ఈ కడి వరకు కాచి కాపాడి సంరక్షించిన గొప్ప తండ్రి, ఈ దినమున బిడ్డను కొత్త సంవత్సరం మీరు ప్రవేశపెట్టారు కనుక నీకు స్తోత్రం. నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో, నూతన అభిషేకముతో, నూతన ప్రార్థనాత్మతో, నూతన ప్రత్యక్షతతో బిడ్డను ప్రవేశపెట్టండి. నీకు వందనాలు. పోయిన సంవత్సరం కంటే ఈ నూతన సంవత్సరం ప్రతి విషయంలో ఇవాంజలికి ఎక్కువ ఆశీర్వాదకరంగా, సంతృప్తికరంగా, సమృద్ధిగా, సంతోషకరంగా ఉండటం సహాయం చేయండి. అన్ని విషయాలు బిడ్డకు ఈ నూతన సంవత్సరం గతము కంటే అధికమైన క్షేమము, లాభము దయచేయండి. ఇలాంటి అనేక బర్త్డే సెలబ్రేట్ చేసుకోండి. నిరాకడ వరకు నీ కృపలో సమృద్ధిలో జీవించి, ఆనందంగా జీవించి,
లోకానికి వెలుగై లోకానికి ఉప్పైన బిడ్డ జీవించాడు. అవ్వా కన్నవారికి తల్లి సంఘానికి అందరికి గొప్ప సుకీర్తి తెచ్చే బిడ్డగా, దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా ఉండే సహాయం చేయాలి. కేక్ను కట్ చేస్తుండగా ఈ కేక్ లాగా ఇవాంజలి ముందున్న జీవితం అంతా బహు తీయనిదిగా మధురమైనదిగా మార్చేయమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ ఇవాంజలి, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ డియర్ ఇవాంజలి, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, many greetings to you, many greetings to you, many greetings dear Evangeline, many greetings to you, may God bless you, may God bless you, may God bless dear Evangeline, may God bless you dear. Wish you many happy returns of the day. మమ్మీ డాడీ అమ్మమ్మ గారి ముందు పెట్టండి. అన్న ముగింపు ప్రార్థన, అన్న ముగింపు ప్రార్థన. నీయందు భయభక్తులు గలవారి ఎడల కృప చూపుచున్నావు తరతరముల వరకు. నీయందు భయభక్తులు గలవారి ఎడల కృప చూపుచున్నావు తరతరముల వరకు. నీయందు భయభక్తులు గలవారి పిల్లలు నీరు కట్టుకోట వలె బహుగా ఫలించును, బహుగా ఫలించును, ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. అనుదినము నీ కృపయే చాలు, ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. తొట్టిల్లనీయము మా పాదములను, తోడై నీడై మా త్రోవను వెలుగు. ఇక్కడ చూడు, అక్కడ చూడకూడదు, ఇక్కడ చూడు. తోడై నీడై మా త్రోవను వెలుగు. ఇది నేనే వస్తుంది, పెళ్ళిలో కూడా వచ్చేది. కడవరకు విడువక నడిపించెదవు, కడవరకు విడువక నడిపించెదవు, ఆశీర్వదించుము దేవా, ఆదరణ. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రియ తమ్ముడు సాంబయ్య గృహంలో వారి కుటుంబంతో సహవాసంలో ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యులందరితో ఇవాంజలి బర్త్డే సందర్భంగా జరిగిన ఈ స్తుతి ఆరాధన ఇంతవరకు అద్భుతంగా మీరు
జరిగించి నడిపించి స్వీకరించి ఆమోదించి అంగీకరించి మమ్మల్ని ఆశీర్వదించినందుకై నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకను నీ కుమారుడు తమ్ముడు సాంబశివరావు వ్యాపారమును 100 1000 లక్షంతలు అభివృద్ధి చెందిన ప్రార్థన చేసి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. వారి ఆస్తికర్తలుగా చేయండి, వారి ఇల్లు సంపదలతో నింపండి. ఆ సంపద ద్వారా ప్రపంచంలో కోట్ల మంది వేసే రక్షకుడు మరో దారి లేదు తెలుసుకుంటూ సహాయం చేయండి బాబా. ఇవన్నీ మాకు జీవితం అంతా భవిష్యత్తులో మారా అనేది లేకుండా చేసి జీవితం అంతా మధురంగా మార్చి ఆశీర్వదించమని మమ్మల్ని అందరినీ కూడా ఇట్టి ఆశీర్వాదాలతో ముందుకు నడిపించమని మమ్మల్ని మేము మా సమస్త అక్కరలతో అవసరతలతో నీ కృపాహస్తాలకు సమర్పించుకొని నీ దీవెనలని స్వతంత్రించుకొని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వలోక రక్షకుడైన యేసునాథుని అనంత కృపై పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరి వచ్చిన మనకందరకు భూలోకమందలి సకల భక్త కోటికి ఈ యొక్క స్తుతి ఆరాధన తన గృహంలో నిర్వహించిన దేవుని బిడ్డ సాంబశివరావు కుటుంబానికి ఈ దినం బర్త్డే జరుపుకొని కొత్త ఏట ప్రవేశించిన కుమార్తె ఇవాంజలికి సదాకాలం తోడే ఉండుగాక. ఆమేన్. ప్రభువా నీదు ప్రేమ అపారము, ప్రభువా నాపై చూపితివి అద్భుత దీవెనలు.